పచ్చ నూరుకొని సంగట్లో హోటల్ తింటారుగా బాగుంటుందా? బాగుంటది. ఎరువు తినలే నువ్వు? తిన్నావా? ఇది పెట్టబట్టినా నేను ఇప్పుడు దాకా కుర్రోళ్ళ ఉన్నా. అందరూ ముసలి వాళ్ళు అందరూ నల్లారు తింటే నరకానికి పోకుండా స్వర్గానికి పోతారా? ఇదే కదా తినేది అప్పుడు అన్నిట్లో బాగా తింటారు. తిని దేనికి ఉపయోగం ఉంటుంది? దేనికి ఉపయోగము? ఉపయోగము పెద్దవాళ్ళు తినేవాళ్ళు ఆకులు ఇవన్నీ తినేనుకో గట్టిగా ఉన్నది. ఈ పెద్దవాళ్ళు తిని అనవసరంగా ఇప్పుడు ఎంతవరకు బొద్ది ఆకు అదే కదా ఎక్కువ తినేది. ఆకుకూరలు అంతా చింతాకు. అందుకే అప్పుడు మా అమ్మ కూడా 85 కళ్ళ జబ్బులు రాలే ఆకులు తిని. బాగా కనపడుతున్నాయి. రొట్టె బస్సులు ఇట్ల మాదిరి కనపడేది. అంటే పెద్దోళ్ళు అవన్నీ తిని బాగున్నారు ఆరోగ్యంగా. మనకు ఆ తినాలన్నా ఆకులు లేవు, కూరలు లేవు. ఇప్పుడు బాగా ఎరువులలో పండుతుంది. ఎరువులు దొరకని ఇప్పుడు అంతా మందు వేసి అంతా నాశనం అయిపోయింది. వస్తే పొలాలు కూడా మారిపోయినాయి. బంగారం వంటి పొలాలు కూడా ఇప్పుడు ఆ మందులు తిని ఈ అందరికీ పోలియో మామూలుగా ఇది ఫ్లోరిన్ చేరి ఫ్లోరిన్ వల్ల నొప్పులు అన్నీ ఇబ్బందులన్నీ జనాలకు బాగా ఇదవుతున్నాయి. ఎరువులు తోలి పండించే రోజులు మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు. తెలియదు కాబట్టి తెలుసు అదేదో విషయం అనుకుంటున్నాం. తెలుసు కాబట్టి దాంట్లో ఉండే ఉపయోగాలు తెలుసు. కొత్త కొత్త వాళ్ళకి ఏం తెలుస్తుంది?